హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే పుష్ప ది రైస్ మూవీ దగ్గర నుంచి ఆల్రెడీ మనకి సెకండ్ పార్ట్ వస్తుంది. పుష్ప ద రూల్ అది మీ అందరికీ తెలిసిందే అనమాట. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే అసలు పుష్ప 2 ట్రైలర్ మీద ఎందుకంత భారీ అంచనాలు, చాలా మంది భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. అసలు ఎందుకు అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఏంటి అయితే వీడియో క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మధ్యాహ్నం మనకి 11:09 ఎప్పుడో మనకి పుష్ప మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసరికి ఆ టైంకి అయితే దాని రియాక్షన్ అయితే చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మనకు అసలు పుష్ప ట్రైలర్ గురించి ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, ఎందుకు అంత అలాగా పుష్ప ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి అల్లు అర్జున్ గారు మూవీ వచ్చేసరికి మనకి ఇప్పుడు పుష్ప అయితే వచ్చిందనమాట. 3 years బ్యాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి అల్లు అర్జున్ గారికి ఎలాంటి సినిమా కానీ ఎలాంటిది ఏది కూడా పడలేదనమాట. కాబట్టి దాని గురించి ఒకటి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే 3 సంవత్సరాలు ఒక్క సినిమా కూడా చేయలేదు, ఓన్లీ పుష్పనే చేశాడు, పుష్ప షూటింగ్లోనే ఉన్నాడు 3 సంవత్సరాలు కూడాను అనే ఉద్దేశంతో అసలు ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ 1 అనేది బాగా హిట్ అవ్వడం. పార్ట్ 1 వచ్చేసరికి మనకి చాలా బాగా అయితే హిట్ అయితే అయిందనమాట. అసలు దీనికి సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి, ఆల్రెడీ మనకి ఒక గ్లిమ్స్ లాగా ఒకటి రిలీజ్ చేశారు కదా వేరీస్ పుష్ప అని చెప్పేసి. అది ఒకసారికి దాదాపు 15 million 16 million ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటనైతే చూద్దాం మనము. కానీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిదా అంటే నేనైతే మంచిది కాదైతే చెప్తాను ఫ్యాన్స్ అందరికీ కూడాను. మనకి న్యూట్రల్ ఆడియన్స్ అయితే పర్వాలేదు, కానీ ఫ్యాన్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే అంటే ఒకవేళ ఏదైనా అటు ఇటు అయినా కానీ వాళ్ళైతే ఇంకా చూడలేరు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే చూడకూడదు. మనకి డీజే తిల్లు 2 ఉంది, అది కూడా మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళామనుకోండి అసలు సినిమా నచ్చదనమాట. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా వెళ్ళి చూసి వచ్చామనుకో మంచి కామెడీ మూవీ కింద అయితే అదైతే అనిపించింది. ఇలాగే దీని అంటే ఇది కామెడీ మూవీ అని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది మన ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ అవ్వలేదు అనుకోండి మనం బాధపడాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ రోజు 11 గంటలకైతే వీడియోతో రెడీగా ఉంటాను. వచ్చిన వెంటనే రియాక్షన్ తోటి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనం శ్రీవల్లి ఫాస్టర్ రియాక్షన్ అయితే చేసామన్నమాట. చాలా సరిగ్గా చూడలేదు వీడియో, అలా వ్యూస్ అది ఒకసారి చెక్ చేయండి. ఒకసారి నచ్చితే అది కూడా లైక్ అయితే చేసుకోండి. ఇంకో రూమర్స్ ఏం అడుగుతుందంటే మనకి శ్రీవల్లి వచ్చేసరికి ఈ విధంగా పెట్టుకుని అయితే స్టిల్ అయితే ఇచ్చింది కదా, అది వచ్చేసరికి మనకి మహేష్ బాబు గారు స్టిల్ని కాపీ కొట్టారు. గుంటూరు కారంలో మహేష్ బాబు గారు అలాగే చూశారు కదా, దాన్ని కాపీ కొట్టారని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట. అలా అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఆ మూవీ ఈ మూవీ అసలు అంటే అక్కడ కాపీ కొట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఏంటంటే అదొక మాస్ లుక్తో చూపించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చూపించారు, కానీ దాన్ని కాపీ కొట్టి పిప్పి చేయడం అనేది అయితే వాళ్ళ ఉద్దేశం అయితే కాదు. ఏంటంటే అలాగా కామెంట్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఇంకైతే కామెంట్ పెట్టడం అయితే మానండి. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు అయితే రెడీగా ఉంటాను. వీడియోతో మీరు కూడా రెడీగా ఉండండి చూడడానికి. వీడియోకి ఒక లైక్ చేసి